కావ్య అయితే బామ్మగారు మీ చేతుల మీదుగా ఆ డబ్బులు ఇవ్వండి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కావ్య చేతిలో ఉన్న డబ్బులు తీసుకొని ఒక అతనికైతే ఇస్తూ ఉంటుంది. అలా ఇచ్చి అతన్నైతే అక్కడి నుంచి పంపించేస్తూ ఉంటుంది. ఇక అది చూసి రుద్రాని అయితే మీరు అంత డబ్బు దానం చేస్తున్నారా? ఇలా డబ్బేకం దానం చేస్తే ఇంకేముంటుంది అని అయితే ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకి మంచి పని కోసం మా బావ ఏది చెప్పినా నేనది చేస్తాను. అది ఇంత డబ్బా, లక్షల, కోట్ల అని కాదు. ఈ యావదాస్తిని దానంగా ఇచ్చేసినా ఇంటి మొత్తం తల వంచుకొని ఆ నిర్ణయానికి ఊకొట్టాల్సిందే అని కావ్య బామ్మ అయితే అందరితో గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక బామ్మ అన్న మాటలకి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతాడు రాజు. ఇక కావ్య అయితే రాజుకి కాఫీ తీసుకొని వచ్చి, "ఏండి ఈ టీని కొంచెం తాగండి. 3 సిప్పులు అలా తాగారంటే మీ తలలో ఉన్న తలనొప్పి పోయి కొంచెం ఫ్రీగా ఉంటారు" అని కావ్య అయితే రాజుతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి, "ఏంటి టీ తాగకపోతే దీనికి కూడా ఫైనేస్తావా? ఎంతేస్తావు ఫైను? లక్షలేస్తావా? కోట్లేస్తావా? అన్నిట్లికి బాగా ఫైన్‌లు అలవాటయిపోయింది" అని రాజు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి, "ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు" అనైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రాజు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కావ్య అయితే రాజు టెన్షన్ చూసి, "ఎందుకు ఏ విషయంలో ఇంత కంగారు పడుతున్నారు? ఏమైంది?" అనైతే ఆలోచిస్తూ ఉంటుంది రాజు కంగారుని చూసి. "ఏదో అయింది నాకు చెప్పడం లేదు" అనైతే ఆలోచిస్తూ ఉంటుంది కావ్య రాజుని చూస్తూ.